Hello guys, good morning and welcome back to my channel WWV, that is Wake Wander Vlog. So 1 week అయింది. ఈరోజు మళ్ళీ సాటర్డే వచ్చింది. సో హాస్టల్లో ఉన్నా, సేమ్ షేర్ హాస్టల్ చూపెట్టినా కదా, హాస్టల్లో ఉన్నా. సో హాఫ్ డే ఊరికనే, అంటే మార్నింగ్ లేచి బయటకు వెళ్దాం అనుకున్నా యాక్చువల్గా. బట్ ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. సో ఉన్నా, మార్నింగ్ నుంచి రిలాక్స్ అయ్యి బయట కూర్చున్నా కొద్దిసేపు హమాక్లో, కొద్దిసేపు బంగ్లా పైన ఉంటా. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. సో ఈరోజు వెళ్ళిపోవాలి, మున్నార్ నుంచి రిటర్న్ అవ్వాలి కోయంబత్తూరు. సో ఏం చేస్తున్నా అంటే, ఒక మున్నార్లోకి వచ్చిన తర్వాత ఒక వాటర్ ఫాల్ కూడా విజిట్ చేయాలి. అంటే వాటర్ ఫాల్ ఏదైనా చూస్తే ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో విరిపార అనే వాటర్ ఫాల్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తున్నా ఈరోజు. చూద్దాం, ఫోటోలు చూసినా, రీసెంట్ ఫోటోలు చూస్తే బాగానే ఉంది, జనాలు దిగుతున్నారు అక్కడ. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. లోకలే కాబట్టి నేను రైడింగ్ గేర్ అదేం తీసుకెళ్ళట్లే, జస్ట్ వింటర్ అంటే గాలికి ప్రొటెక్షన్ కోసం ఈ జాకెట్ అండ్ హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ ఎనీవే. సో అంతే. కొద్ది స్నాక్స్ బ్యాగ్లో, అక్కడ ఫుడ్ ఏం దొరకదు కాబట్టి స్నాక్స్ తీసుకెళ్తున్నా. సో స్టార్ట్ అయిపోదాం, ఒక మేబీ 1 అవర్లో రీచ్ అయిపోతాం. ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు స్పైస్ గార్డెన్ చూసుకొని వచ్చేద్దాం మళ్ళీ. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఆల్రైట్, గైడ్ అప్, స్టార్ట్ అయిపోతాం. ఇక ఏ లాగ్లో కూడా హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యి చూపెట్టలేదు కదా. యాక్చువల్ అయితే మనము వెనక్కి వెళ్ళాలి. ఇది మున్నార్ రూటు, వెనక్కి వెళ్తే కోచి. బట్ నేను ఇప్పుడు మున్నార్ సైడ్ వెళ్తున్నా. ఇటు నుంచి కూడా రూట్ ఉంది, ఒక 10 minutes లేట్ అండ్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. బట్ మున్నార్ ఎందుకు వెళ్తున్నా అంటే, ఒక చిన్న పని ఉంది బస్ స్టాప్లో, బుకింగ్ చేసుకోవాలి. ఒక బస్సు ఉంటుంది, బస్సులో స్టే ఉంటుంది అనమాట. సో ఆ స్టే ఈరోజు నేను ఈ హాస్టల్ వ్యాకేట్ చేసేసి బస్ స్టేలో ఉందాం అనుకుంటున్నా, ట్రై చేద్దాం అనుకుంటున్నా. దాని ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి. సో అక్కడ నైట్ వెళ్తే మరి బుకింగ్ సీట్ లేదనుకో ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకొని వెళ్ళిపోతే మనం వచ్చేసరికి మనకు కన్ఫర్మ్ బెర్త్ అనేది ఉంటుంది అక్కడ. లేదంటే లాస్ట్ టైం ఫ్రెండ్ వెళ్ళినప్పుడు అది బుకింగ్స్ అన్నీ అయిపోయిండే. అది ఇప్పుడు మనం మున్నార్ వెళ్ళి అటు నుంచి వెళ్దాము. ఒక 4 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. బట్ స్టిల్ మనకు పని ఉంది కాబట్టి ఇక తప్పదు. డిసప్పాయింటెడ్. బస్ స్టేషన్కి వచ్చిన కేఎస్ఆర్టీసీకి మున్నార్లో ఈ వెనకాల బస్సులు చూపెట్టినా కదా నేను. బస్సులో బెర్త్స్ ఉంటాయి, 100 రూపీస్ పర్ నైట్. దాన్ని ఎట్లా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా ఈరోజు. బట్ ఇట్స్ టూ లేట్. బస్ స్టాండ్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయంట బుకింగ్ అంతా. సో మాకు నెక్స్ట్ టైం చూసుకోవాలి, ఇక ఈసారి ఛాన్స్ లేదు. సో క్వైట్ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. బట్ నిన్ననే బుక్ చేస్తున్నాను, ఎందుకంటే వీకెండ్ కదా, వీకెండ్లో చాలా బుకింగ్స్ ఉంటాయేమో దీనికి. సో అది మ్యాటర్. సో నీడ్ టు మేబీ వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను రిటర్న్ అయిపోతానేమో కోయంబత్తూరు. లేదంటే చూసి బాగా లేట్ అయితే మాత్రం మళ్ళీ హాస్టల్లోనే ఉంటా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రూట్, చాలా సన్నం ఉంది. 2 హెవీ వెహికల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినాయంటే చాలా ఇబ్బంది. అండ్ రోడ్డు కూడా ఇప్పుడు డౌన్ సైడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఇప్పటిదాకా మొత్తం కుండల చుట్టూ తిరిగినాం. బట్ ప్రాబ్లం ఏంటంటే రోడ్ అంతా మొత్తం బంప్సీ ఉంది. సో గతుకులు ఎక్కడ లేదు, పాత్ హోల్స్ లేవు, బట్ బంపీ ఉంది. సో రోడ్డు మొత్తం ఇప్పుడు స్టార్ట్ అయ్యి నేను ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్స్ అవుతుంది. రోడ్ రోలర్తో కాకుండా అది మాన్యువల్గా చదువు చేసిన ఇది అనుకుంటా రోడ్డు. సో అందుకనే ఇప్పుడు అర్థమైంది మ్యాప్ అంత టైం ఎందుకు చూపెట్టినది. మనకుంది ఓన్లీ 8 కిలోమీటర్స్, బట్ ఎస్టిమేటెడ్ టైం మాత్రం 26 minutes. ఆల్రైట్, వాటర్ ఫాల్కి ఇంకా 5 కిలోమీటర్స్ దూరం ఉన్నాం. ఇక్కడ చూడండి లొకేషన్, ఒక సూపర్ అన్నమాట. ఇది కొంచెం చూస్తే రోడ్ కనబడుతుంది. ఇక్కడ చూడండి కర్వ్స్, అసలు క్రేజీ కర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాప్ చేసేసుకొని ఆ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. సో క్రేజీ రోడ్ అసలు. కానీ ఇంక కొద్దిగా కండిషన్ బాగుంటే ఇంకా బాగుండేది. ఆల్మోస్ట్ వచ్చేసినాం వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఈ పక్కనే ఉంది వాటర్ ఫాల్.
మనకి ఇక్కడ నుంచి కనబడచ్చు. రైట్, ఇదే అనమాట వాటర్ ఫాల్. సో ఇక్కడ ముందు ఎక్కడ ఉంది, అక్కడ జనాలు కనబడుతున్నారు. బట్ ఏంటంటే మనం వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి టైగర్ కేవ్ అని ఒకటి ఉంది. టైగర్ కేవ్ అని ఒక 3 కిలోమీటర్స్. సో అదేంటో చూసేసి మనము వాటర్ ఫాల్కి వచ్చేద్దాం. టికెట్ ఇచ్చే పర్సన్ భోజనం చేస్తున్నది. సో మనం ఏంటంటే వెళ్ళొస్తా అని చెప్పినా మన టైగర్ కేవ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి టికెట్ తీసుకొని వాటర్ ఫాల్లోకి వెళ్దాం. చాలా కిందికి వచ్చేసినాం, చాలా స్లోప్ ఉంది. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హైట్ ఎక్కాలి మనం, చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు రైగా వచ్చేసాం, బట్ బ్రేక్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇట్లనే డౌన్ సైడ్ వెళ్తూ ఉంటే బ్రేక్ ప్యాడ్స్ మొత్తం బ్రేక్ పైన ఒక 4 to 5 కిలోమీటర్స్ అట్లనే ఉండే. సో బ్రేక్ పైన ఎఫెక్ట్ పడి హీట్ అయిపోయింది అనమాట. హీట్ అయిపోయి అది బ్రేక్ పని చేయలేదు, నాకు లూజ్ అయిపోయింది. పర్ఫెక్ట్ ఆఫ్ రోడింగ్ రూట్ ఇది. ఓహో, ఇక్కడ నుంచి కల్లార్ రోడ్కి వచ్చేసినాం. మనం ముందు అటు నుంచి వచ్చినాం కాబట్టి మనకు ఆ రోడ్ చూపెట్టింది. అంటే ఇక్కడ మంచి రోడ్ ఉంది, ఇక్కడే అనుకుంటా టైగర్ కేవ్. నడవాలేమో. ఇది టైగర్ కేవ్ లోపలికి వెళ్ళడానికి పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్కి కొద్దిగా ముందు 300 మీటర్స్ వెళ్ళాలంట. 50 రూపీస్ టికెట్. అండ్ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర కూడా 50 రూపీస్ టికెట్ ఉంది. సో అక్కడ మేబీ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ కూడా. ఏంటంటే దాని పేరు నక్షత్రకుతి వాటర్ ఫాల్ అంట. సో వాటర్ ఫాల్లో డిప్ చేయడానికి ప్లస్ లోపలికి వెళ్ళడానికి మనకి టికెట్ అనమాట 50 రూపీస్. అలాగే ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఓ చాలా ఊగుతుంది ఇది అసలు. ఇది ఊగుతుంది కింద చిన్న వాటర్ ఫాలింగ్. వర్షాకాలంలో అయితే ఫుల్ ఉంటుంది మరి. ఇవ్వండి కొంచెం చెట్లు మంచి సంద నుంచి వెళ్ళిపోవాలి మనం. అది రూటు, ఇక్కడలోంచి వెళ్ళాలి. బయట బోర్డు అయితే సూపర్గా ఉంది. ఇట్లా గుహలు చాలా చూపెట్టారు, బట్ లోపలికి వెళ్తే మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ప్రశాంతంగా ఉంది ఇక్కడ, అసలు ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. ప్లస్ ఇక్కడ పక్కన వాటర్ ఫ్లో అవుతుంది కదా, వాటర్ సౌండ్ వినబడుతుంది. ప్లస్ ఇక్కడ పక్షుల సౌండ్. అండ్ రోడ్ చూస్తే ఇట్లా కింద నుంచి వెళ్ళాలి మనం. సో నాట్ టూ రిస్కీ, బట్ క్రేజీగా ఉంది రూట్ మాత్రం. న్యాచురల్గా చూడండి, చాలా కిందికి ఉంది ఇది. ఇట్లా వెళ్ళాలి ఇక. సూపర్. అడవిలో బేర్గిల్ కదా, మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, ఆ రకంగా ఉంది లొకేషన్. మినిట్స్ అట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ రకంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఇటు వెళ్ళాలా తెలియదు. వెళ్ళాలేమో. ఇక్కడ చిన్న వాటర్ స్టే. ఒక సౌండ్ స్టార్ట్ అయింది, సౌండ్ ఉంది కదా, ఇలా సింగ్ అవుతుంది అటు ఇటు. అదేంటో నాకు కూడా లేదు, సంథింగ్ అది పురుగులో ఉండొచ్చు. బట్ ఒకటేసారి చాలా సౌండ్ చూసారు, ప్రశాంతంగా ఓన్లీ ఆ సౌండ్ తప్ప ఏ సౌండ్ వస్తుంది అసలు. ఏంటి అసలు అది. ఇది గుహ, అటు నుంచి ఎంట్రీ ఉంది.
చిన్నగా. మనం పెద్ద నాకు అంతా ఏమనిపించలేదు. మనం వాటర్ ఫాల్ కోసం వచ్చినాం కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్తే కొద్దిగా వాటర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అటు కూడా దారి ఉంది. సో బ్యాక్ టు వాటర్ ఫాల్. నాట్ దట్ గ్రేట్. 50 రూపీస్ టికెట్ అసలు ఎందుకు అర్థం కాలే. ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది అంతే, దీనికి కూడా 50 రూపీస్ టికెట్. ఎందుకని అది అవసరం లేదు, అసలు ఫ్రీ పెట్టాలి. టైగర్ కేవ్ అయిపోయింది. ఇక్కడ వెదర్ మాత్రం డిఫరెంట్ ఉంది. చినుకులు పడుతుంది, ఎండ పడుతుంది, చల్లిగా ఉంది, అండ్ హ్యూమిడ్గా ఉంది, చెమట పడుతుంది. అన్ని క్లైమేట్స్ మిక్స్ కొట్టేసి ఇక్కడ ఉంది వెదర్. చినుకులు పడుతుంది, అందుకే వర్షం పడుతున్నాయని చూస్తున్నా, కానీ మళ్ళీ వెంటనే ఎండ వచ్చింది. మళ్ళీ చలి కూడా పెడుతుంది, చెమట కూడా పడుతుంది హ్యూమిడిటీకి. ఓకే, మొత్తానికి అది టైగర్ కేవ్ అంట. 50 రూపీస్ ఛార్జ్ చేసుకున్నా, కానీ నాకైతే అంత వర్తీ అనిపించలేదు. సో టైం వేస్ట్ చేయకుండా మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కొద్దిగా అంత టైం అనేది స్పెండ్ చేయొచ్చు. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇక.